ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు, 3 నెలలు కూడా ఉండనీయమని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా? ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బీఆర్ఎస్ఏ ఉండదు, పాతాళానికి పోయిందనే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నేను ఆయల్లో చెప్పిన. మా కార్యకర్తలు ఉసురు తలిగింది కేసీఆర్, నీకు వాళ్ళ ఉసురు తలిగి దుమ్ము కొట్టుకపోతావు, నీకింక రాజకీయంగా మనుగడ లేదు. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేమందరం కష్టపడుతున్నాం. ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ కు అడ్డుపడకుండా చేతనైతే సహకరించు, చేత కాకపోతే ఆ ఫామ్ హౌస్లో పడుకొని ఏడువు తప్ప ఇంకా కాళ్ళ కట్టె